ఉక్రెయిన్ యుద్ధంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే క్షిపణులు, డ్రోన్లతో కీవ్ నగరాన్ని వణికించాయి. ఇక ఈ భీకర దాడులతో రాజధాని నగరంలో ఎయిర్ సైరన్లు మోగాయి. రష్యా దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ డిఫెన్స్ సిస్టమ్ రంగంలోకి దిగినప్పటికీ నగరంలో భారీ నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక క్షేత్రస్థాయిలో ఉన్న తాజా పరిస్థితులపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఉక్రెయిన్ పై రష్యా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. చాలా రోజుల తర్వాత రాజధాని కీవ్ నగరాన్ని టార్గెట్ చేస్తూ రష్యా వైమానిక దాడులకు తెగబడింది. తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో కీవ్ నగరంపై విరుచుకుపడింది. దీంతో నగర వ్యాప్తంగా భారీ పేలుళ్లు, శబ్దాలు వినిపించాయి. రష్యా దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గట్టిగానే ప్రయత్నించాయి. ఆకాశంలోనే రష్యా క్షిపణులను, డ్రోన్లను కూల్చివేసేందుకు క్షిపణులను ప్రయోగించారు. అయితే కూలిపోయిన డ్రోన్లు, మిసైళ్ల తాలూకు శకలాలు నివాస ప్రాంతాలపై పట్టంతో పలుచోట్ల భవనాలు ధ్వంసమయ్యాయి, మంటలు అంటుకున్నాయి. దాడుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కీవ్ నగరంలో ఎయిర్ రైడ్ సైరన్లు మారుమ్రోగిపోయాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలంతా భూగర్భ బంకర్లు, సబ్వేలు, మెట్రో స్టేషన్ల వైపు పరుగులు తీశారు. రష్యా ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియక స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు. ఈ దాడుల వెనుక ఉక్రెయిన్ ఎనర్జీ గ్రిడ్లను, మౌలిక వసతులను దెబ్బతీయడమే రష్యా వ్యూహంగా కనిపిస్తోంది. పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా చేస్తున్న ఈ దాడులను ప్రపంచ దేశాలు ఖండించాలని ఉక్రెయిన్ ప్రభుత్వం కోరుతోంది. తమకు మరిన్ని అధునాతన ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అత్యవసరమని ఉక్రెయిన్ స్పష్టం చేస్తోంది. ఎన్ని చర్చలు జరుపుతున్నా, అంతర్జాతీయంగా ఎంత ఒత్తిడి ఉన్నా ఉక్రెయిన్ రష్యా యుద్ధం మాత్రం ముగిసేలా కనిపించడం లేదు. రష్యా తాజా దాడులతో కీవ్ నగరం మళ్లీ అంధకారంలోకి వెళ్లే పరిస్థితి వచ్చింది. మరి ఈ దాడులకు ఉక్రెయిన్ ఎలాంటి ప్రతిదాడి చేస్తుందో వేచి చూడాలి.